వాటర్ ఉన్నాయి, కానీ నీళ్ళు అవి చేదుగా ఉన్నాయి. అయితే ఆ నీళ్ళు వాళ్ళు తాగలేనందువల్ల, నీళ్ళు తాగడానికి ఇబ్బందికరంగా ఉన్నందువల్ల వాళ్ళు మోషే మీద సనిగడము ప్రారంభించారు. అయ్యా దైవజనుడైన మోషే, ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారయ్యా, మాకు తాగడానికి నీళ్ళు లేవండి. ఏంటి సమస్యలు పడేసారు మమ్మల్ని. కొంతమంది మోషే మీదకి వ్యతిరేకంగా లేచారు. మరొక గుంపు మోషే మీదకి రాళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు. కొట్టి చంపేస్తాను మోషే. నీళ్ళైతే తీసుకొచ్చిన మా అమ్మకు నీళ్ళు లేవు, నాన్నకు నీళ్ళు లేవు, మా గేదెలు ఉన్నాయి, మా పశువులు ఉన్నాయి, మా గాదెలు ఉన్నాయి, నీళ్ళు లేవు, ఇక్కడ మంచి నీళ్ళు లేవయ్యా, నీళ్ళు చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నాం అన్నారు. మోషే ఎదుట ఒక సమస్య ఉంది. జనులందరూ కూడా మోషకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మోషే ఒక్కడే ఒంటరి వానిగా మిగిలిపోయిండు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, కొన్నిసార్లు సమస్యలు మనం ఒంటరి వానిగా చేస్తాయి. కొన్నిసార్లు మన చుట్టూన్న సమస్యలు మనం ఒంటరి దాన్ని చేస్తాయి. సమస్యల మధ్యలో మనం నలిగిపోతుంటాం, కన్నీరు గారుస్తుంటాం, ఏడుస్తుంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో మనం ఒక్కరినే ఉండి పరిస్థితుల మధ్య మనం నలిగిపోతుంటాం. సేమ్ టైం మోషే కూడా ఇలాంటి సమయము పరిస్థితి లేదు. అప్పుడు మోషే కష్టాన్ని చూసి, నష్టాన్ని చూసి మనుషుల వైపు తిరగడం వెళ్ళలేదు, ఇంకెవరు తిరగలిగి అతను వెళ్ళలేదు. ఏం చేసినంటే తనను పిలిచిన దేవుని చూసిండు. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ కలిగినా, నీ కుటుంబంలో సమస్య కలిగినా, నీ ఒంట్లో సమస్య కలిగినా, నువ్వు సమస్యల మధ్య నువ్వు సంచరిస్తున్నప్పటికీ కూడా మనుషులను చూస్తే నువ్వు ఓడిపోతావు, మనుషులను చూస్తే నువ్వు పడిపోతావు, మనుషులను చూస్తే నువ్వు విజయకరమైన జయ జీవితం నువ్వు జీవించలేవు, మనుషులను చూస్తే నువ్వు ముందుకు సాగలేవు. మోషే మనుషులను చూడలేదు, మోషే సమస్యలను చూడలేదు, మోషే నీళ్ళను చూడలేదు, మోషే తను పుట్టించిన దేవుని చూసిండు. నీకు ఏ సమస్య ఎదురైనా, నీ చుట్టుముట్టు ఎలాంటి సమస్యలు ఉన్నా, నీవు సమస్యను చూస్తే నువ్వు దేవుని చూడలేవు. అర్థమవుతుంది అందరికీ? నువ్వు సమస్యను చూస్తే దేవుడు చూడలేవు. మోషే సమస్యను చూసి సమస్య చిన్నదనుకున్నాడు. నా దేవుడు నా సమస్య కంటే, ఇక్కడ ఉన్న ప్రజలందరి సమస్య కంటే నా దేవుడు గొప్పవాడని మోషే సమస్యని కాకుండా ప్రభుని చూసిండు. సమస్యను జయించడానికి ప్రభు మార్గం తెరిచాడు. నాకు వాళ్ళు చెప్పాలి, ప్రభుని తెరపడతా దేవునికి మహిమ.